ಮತ್ತೆ ಅದು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡ್ಬೇಕಪ್ಪ? ಕಾಶಿ ಕೇದಾರಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ ಕಾಣಿರಣ್ಣ. ನೀವು ಕಾಶಿ ಹೋದರೆ ಕೇದಾರಕ್ಕೆ ಹೋದರೆ ಇಲ್ಲ ಕಾಣಿ. 26 ಹೇಳ್ತಾ ಕೇಳಿರಣ್ಣ. ಶ್ರೀ ಗುರು ಸೋಮನಾಥನೆಂಬ ವಿಜಯಂ ಇಷ್ಟಲಿಂಗವನ್ನು ನೆನಪಿಸಿಟ್ಟು ಶ್ರೀ ಗುರು ಕೊಟ್ಟ ಇಷ್ಟಲಿಂಗವನ್ನು ತನ್ನ ಇಷ್ಟದಲ್ಲಿಟ್ಟು ಅಲ್ಲಿ ದೃಷ್ಟಿಯನ್ನು ಇಟ್ಟರೆ ಅಲ್ಲಿ ನೆರೆ ನೀರಿಪ್ಪದು. ಬಸ್ ಆಡ್ಯಾకపోతాడు ఆ ಮುಂಡ ಕೊಡ್ಕ అంతే ಮತ್ತು ನಾವು ಹೋಗಿದ್ದ ಮುನಿಗೆ ಪಾಪ ಅಂತ ಮತ್ತೆ ಅದು ಕಳ್ಕೊಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? ಏమంటాರ ನಾವು ಹೋಗಿ ಮುನಿಗಿದ್ದೆವು, ಮುನಿಗೆ ಬಂದೆವು, ಮತ್ತು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? ಆ ಪಾಪ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಿ? ఆడికి పోరాదు సీదా జంగల్ పై నీరు ఉండవి మంచిగా ఎవ్వరు ముట్టలేదు. మేము ముడతాము. ఆ నీరు చేస్తే స్నానం చేయాలి మంచిగా పవిత్రమైన మంచిగా వచ్చి గురువు ఇచ్చిన లింగం తీసుకొని పూజ చేసుకుంటే అదే పవిత్రం. అవే నీళ్ళే అప్పకి వేస్తే అదే పవిత్రమైనది. అవే గంగా అవుతాయి, అవే సరస్వతి అవుతాయి, అవే అంతే ఆడికి పోతే ఆ నీళ్ళు ఈ నీళ్ళు వేరే ఉండవు. ఏమి లేదు. ఇప్పుడు అందరూ చేసిన పాపాలు గంగ లోపల ప్రవేశమైనవి. అందరు పాపం గార ఇడుస్తారు, పోయి ముడుస్తున్నా. అది మాకు మరి అది పోవాలంటే ఏం చేయాలి? మనం మునిగి వచ్చినాం, పాపం చుట్టుకుని ఆ పాపం పోవాలని ఏం చేయాలి? పాప పోతాడు, పాప పోతుంది అంతా మా మనసులో ఉంటాం. అది సొల్లు. అది పాప మధ్య ನಾವು ಕಟ್ಕೊಂಡು ಮೈ ತುಂಬ ಮತ್ತೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲೇ ಅಷ್ಟ ಕೋಟಿ ಜಪಮಂಗಳು ಮಾಡಿದರಿಲ್ಲ ಕಾಣಿರಣ್ಣ, ಲಕ್ಷ ಕೋಳಿ ಜಪ ಎಣಿಸಲಿಲ್ಲ ಕಾಣಿರಣ್ಣ. ಶ್ರೀ ಗುರು ವಿಜಯಂ ಕೈಸಿಕೊಟ್ಟಿರುವ ಲಿಂಗವನ್ನು ಗುರು ಶ್ರೀ ಗುರು ವಿಜಯಂ ಕೈಸಿಕೊಟ್ಟ ಲಿಂಗವನ್ನು ತನ್ನ ಕರದಲ್ಲಿ ಧರಿಸಿ ಅಲ್ಲಿ ನೆರೆ ನೀಡಿಪ್ಪದು. ಅಲ್ಲಿ ಅದು అల్లే ఉండాలి, ఆడ ఉండదు. అంత చెప్పినారు. ఇష్టలింగం తన కర్రలు తెరిచి అల్లే నెరే నీడిప్పుడు, అల్లే ఇప్పుడు అంద నెరే నీరు ఆడ ఉండదు. ఉండ కొడుక ఆడకపోతావు ఉండదు. ಸಂತೋಷ. ಇದು ಹೊಸ ಸಿಕ್ಕಿದ ಮತ್ತೊಂದು ಅದು ಹೋಗಿ ಬಂದವಲ್ಲ. చాలా చుట్టూ వస్తుందా పోతాడు, అది పోతాడు. ఏముండదు అంత. ఒక మహాక్షేత్రం ఉండదు, ఆడి మహాస్వామి ఉండడు, ఒక లింగు ఉండదు. ఈ శ్రీశైలకు పోతాం, జన్యులే శ్రీశైలం. కాశీకి పోతాం, ఆడ లింగు ఉండదు. ఒక పురుగు గుర్తు చిన్న కావాలి కదా, అది ఏం లేదు. ముడుగలు లేదు. అదే ఆ పానీ ఆ నీళ్ళు ఈడికి వస్తాయి. అంతే. మరి తెలియకపోయి మునిగిండ్రు, పాపం కట్టుకొని వచ్చిండ్రు, అది పోవాలంటే ఏం చేయాలి? వలసాయి ಬರ್ತಾ ಪನ್ನೀರು ಮುಂದಕ ಜನರಿಗೆಲ್ಲ ವಲಸನೀಯ ಮತ್ತನ್ನು ಯಾರು ಹೋಗಿ ಪಾಪ ತೊಗೊಂಡು ಬಂದಾರ, ಪುಣ್ಯ ಬಂದಿರೋರಿಗೆ ಪಾಪ ಬಂತು. ಮತ್ತು ಅದು ಪಾಪ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? ತಾಯಿ ತಂದೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು? ಅವ್ರು ಪಾದ ಸೇವೆ ಮಾಡಿ, ಗುರುಗಳ ಪಾದ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಗುರುಗಳ ಪಾದ ಕುಡಿಬೇಕು. ಹೌದು, ಸಂತೋಷ. ಈಗ ಕುಂಕುಮ ಮನೆಯವರು ಈಗ ಇನ್ನೊಬ್ಬರು ನಮಗೆ ಬಂದು ಹಿಂಗೆ ಬಟ್ಟೆ ಹಚ್ತಾರಲ್ಲ, ಬೇರೆಯವರು ಬೇರೆ ಮನೆಯವ್ರು ಬಂದು ಹಿಂಗೆ ಬಟ್ಟೆ ಹಚ್ತಾರಲ್ಲ ನಮ್ಗೆ. ಹಂಗಾಗೇನ ಈ ಬಟ್ಟೆಲಿಗೆ ಹಚ್ಚಿದ್ರಂದ್ರೆ ಅವ್ರ ಪಾಪ ನಮಗೆ ಸುತ್ತದಂತ. ಅದು ಈ ಅವ್ರಿಗೆ ಹಚ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ಈ ಬಟ್ಟೆಲಿಂದ ಹಚ್ಬೇಕು. ಹಿಂಗೆ ತಗೊಂಡು ಅವ್ರಿಗೆ ಇದು ಹಚ್ಬೇಕು. ಅವ್ರು ನಮ್ಗೆ ಅವ್ರಿಗೆ ಇದು ಹಚ್ಚಿದ್ರಪ್ಪ ಅಂದ್ರೆ ನಾವು ಅದನ್ನು ಹಚ್ಚಬಾರ್ದು. ಇದೇನು ಹಚ್ಚಬೇಕು? ಉಂಗುರ ಹಚ್ಚಿ ಅದ್ರಲ್ಲಿಂದ ಅವ್ರಿಗೆ ಹಚ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ಹಚ್ಬೇಕಾದ್ರೆ. ಈಗ ಅವ್ರಿಗೆ ಹಚ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ಇದ್ರಲಿಂದ ಹಚ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರ ಪಾಪ ನಮ್ಗೆ ಸುತ್ತದಂತ ಇದ್ರಲಿಂದ ಇದೇನು ಹಚ್ಕೋಬೇಕು, ಯಾರು ಹಚ್ಬೇಕು? ಏನಾಗುತ್ತೆ? ఎవరికి జంగమయ్యకో అథవా కాళ్ళేదుకో కొడుకు వాళ్ళకి వాళ్ళు మెలుస్తారు, మీకు ఆశీర్వాదం చేస్తారు. ఆ గంగమ్మ ఆశీర్వాదం చేశాను నేను. ముడికి గంగమ్మ ఆశీర్వాదం చేస్తాను. ఆ త్రివేణి సంగమ
పాన్లే దూక్కి చూసుకుంటారు. ఆ గంగమ్మ ఇప్పుడు చేస్తారు అయ్యి వచ్చిన బా నా కాడ నువ్వు బాగా ఉండంటే ఏమమ్మా చెప్తాడు ఏం చెప్తారు? మరి ఏ నమ్మిక ಏನೋ ಒಂದು ನೆಂಬಿಗೆ ಅಂದಿರ್ತದಲ್ಲ ನೆಂಬಿಗೆ ಮನುಷ್ಯ ನೆಂಬಿಗೆ ಮನುಷ್ಯ ಒಂದು ನೆಂಬಿಗೆ నెంబిగి శంభువిన అరమని ನೆಂಬಿಗೆ ಅಂದಿರ್ತದಲ್ಲ ఆడికి లేదు ఏం లేదు. ఏమి లేదండి శాఖలో సిద్ధేశ్వరం తన్నగా జంగంలో జాతిలో జాతి నాకెందుకు సులం అంతే అంతే. పోదాం సంగమకి పోలే వస్తాం ఆ నీళ్ళు వేరేమి ఈ నీళ్ళు వేరేమి అక్కడ ఉండవు కదా భీమా కృష్ణ ఉండదు తుంగభద్ర కృష్ణ ఉండదు సంగం ఉండదు ఈ నీళ్ళు వేరే ఆ నీళ్ళు వేరే అది నదులు అంతా జనరు ఆడ ఖర్చు చేసి ఆడికి ఆ పైసలు ఇక్కడ ఆడికని వెళ్ళామయ్యకు కళ్ళు లేదు కాళ్ళు లేదు ఎంతో ముఖ్యంగా ఉంటారు వాళ్ళ